పెరుగుతున్న జనాభా పాపులేషన్ ఇది అభివృద్ధికి ఆటంకం. పెరుగుతున్న జనాభా ఏ రకంగా ఆటంకంగా మారింది ఒకసారి ఆలోచించండి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీరు, విద్యుత్, మరుగునీటి వ్యవస్థ, గృహవసతి, రవాణా సౌకర్యాలు, విద్యా వ్యవస్థ వీటిని అందించడానికి ప్రభుత్వం భారీగా సతమతమవుతుంది. ఇది ప్రతి ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. జరుగుతున్న పరిణామాలు చూస్తే పెరిగిన జనాభా వల్ల మురికివాడలు విస్తరిస్తున్నాయి, వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ రంగం చేతుల్లోకి మారిపోతున్నాయి, ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుంది. మరి అప్పట్లో జనాభా ఏ విధంగా తగ్గించబడింది అంటే గతంలో వరదలు, కరువులు, అంటువ్యాధులు, యుద్ధాలు ఇవన్నీ వచ్చినప్పుడు కొన్ని మరణాలు సంభవించేవి. దానివల్ల జనాభా కొంచెం నియంత్రించబడేది. కానీ ఇప్పుడు నదులపై ఆనకట్టలతో వరదలు నియంత్రణలోకి వచ్చాయి. హరిత విప్లవం వంటి వాటితో కరువులు తగ్గాయి. వైద్య రంగం పురోగతితో మరణాల రేటు తగ్గింది, ఆయుష్ పెరిగింది. స్వాతంత్రం నాటికి 33 కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశం 2024 వచ్చేసరికల్లా 144 కోట్లకు చేరుకుంది. మరి రాబోయే 50-60 సంవత్సరాల్లో ఇది ఎంతగా పెరుగుతుందో ఊహించుకోవచ్చా, ఊహించుకోలేమా? మన చేతుల్లో లేదు. అది మనం ఈరోజు చేసేటటువంటి ప్రయత్నాల వల్ల మాత్రమే చెప్పగలుగుతాం. భారతదేశం కూడా అనేక ప్రయత్నాలు చేసింది. కేరళ మాదిరి ప్రయత్నం కనుక మనం చూసినట్టయితే 1970లో కేరళ ప్రభుత్వం మనమిద్దరం మన కుటుంబం చిన్నది అనే నినాదంతో జనాభా నియంత్రణ కార్యక్రమం ప్రారంభించింది. దీనితో పాటు మహిళా అక్షరాస్యతను పెంచారు, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచారు, సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఫలితంగా కేరళ జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కేరళ జనాభా పెరుగుదల రేటు పాశ్చాత్య దేశాల స్థాయిలో ఉంది. అంతేకాకుండా మీరు ఒక్కసారి కేరళ గురించి కనుక మరింత విశ్లేషించినట్టయితే అక్కడ అక్షరాస్యత చాలా ఎక్కువ. అక్కడ మేల్ టు ఫీమేల్ రేషియో ఏదైతే ఉందో అది సమతుల్యంలో ఉంది. మనకంటే ఎక్కువ లిటరేట్ రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో అది కేరళ మాత్రమే. రెండో రాష్ట్రం మహారాష్ట్ర. వీరు కూడా 1970లోనే కుటుంబ నియంత్రణ కార్యక్రమం పాటించారు. కుటుంబ కళ్యాణ్ అనే కార్యక్రమం చాలా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉచిత కుటుంబ నియంత్రణ సేవలు పురుషులను లక్ష్యంగా చేసుకునే ప్రచారం చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే పురుషుడికి అర్థమవుతుందో జనాభా పెరుగుదల నియంత్రణలో పురుషుల పాత్ర ఎప్పుడైతే తీసుకుంటామో వాళ్ళకు కనుక సరిగ్గా మనం వివరించగలిగితే ఈ జనాభా పెరుగుదల రేటును గణనీయంగా తగ్గించవచ్చు. ఇదే జరిగింది. మహారాష్ట్రలో కూడా జనాభా పెరుగుదల రేటు చాలా తగ్గింది. ఇది కూడా పాశ్చాత్య దేశాలతో పోల్చే స్థాయికి వచ్చింది. పాశ్చాత్య దేశాలు పాటించినటువంటి కుటుంబ నియంత్రణ విధానాలతో పోలిస్తే మన భారతీయ కార్యక్రమాలు చాలా వరకు సఫలీకృతమయ్యాయి. ఎందుకంటే ఒకటి మన సాంస్కృతిక సున్నితత్వం మీద ఆధారపడ్డది. భారతీయ కార్యక్రమాలు స్థానిక సాంస్కృతిక విలువలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడ్డాయి. మన దగ్గర ఉన్నటువంటి తక్కువ వనరులతోటే ఎక్కువ ప్రభావం చూపగలిగినటువంటి విధానాలను మాత్రమే భారతీయులు ఆచరించారు. కేవలం కుటుంబ నియంత్రణకే పరిమితం కాకుండా విద్య, ఆరోగ్యం, సాధికారత వంటి అంశాలను కూడా కలిపి సమగ్ర విధానాన్ని అవలంబించాయి. ప్రజలందరూ కుల, మత విభేదాలకు అతీతంగా కుటుంబ నియంత్రణ పాటించాలి. జనాభా పెరుగుదలను అరికట్టడం ద్వారా మాత్రమే దేశ అభివృద్ధిని సాధించగలం.